హాయ్ అండి. ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నా. ఈ విధంగా చేస్తే గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ విధంగా చేస్తే గ్రేవీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ముందుగా మటన్ని ఈ విధంగా కట్ చేయించుకొచ్చుకున్నా. నేనైతే చూసారా, ఇంత చిన్న చిన్న పీసులు కట్ చేయించుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసా. ఇప్పుడైతే ఈ మటన్ అంతా కుక్కర్లో వేసేసుకున్నా. కుక్కర్లో వేసుకొని ఇప్పుడు మటన్కి కారం కారం అయితే 1.5 స్పూన్ వేసా. మళ్ళీ కూడా వేసుకోవచ్చు. కొంచెం అల్లం పేస్టు 1 స్పూను, పసుపు, సాల్ట్, కొంచెం ఒక చిటికెడే గరం మసాలా వేసా. పెరుగు వేసుకోవాలి. ఇంకొక 2 స్పూన్లు వేసుకున్నా కానీ చాలా సాఫ్ట్గా వస్తుంది మటన్. చాలా బాగుంటుంది. అసలు నార తాగదు పెరుగు వేయటం వల్ల. ఇవన్నీ బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట టైం ఉంటే, లేదంటే కుక్కర్ పెట్టేసేయండి అమ్మట, ఇబ్బంది లేదు. ఇప్పుడైతే వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం మటన్ ములిగే అంతటి వరకు వాటర్ తీసుకొని కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ రానివ్వాలి. ఇది ఒకేసారి ఉడకకూడదు. మళ్ళీ మనం మసాలాలో ఉడికించుకుంటాము, మామూలుగా ఉడికించుకుంటాం కదా, చూసారా. ఇప్పుడైతే ఈ విధంగా తీసేసి స్టవ్ మీద కళాయి పెట్టి 2 స్పూన్లు ధనియాలు, ఒక 3-4 దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగాలు కూడా వేసి బాగా రోస్ట్గా వేయించి పక్కన పెట్టేసుకున్నా. ఇది పొడి మసాలా పట్టి పక్కన పెట్టుకుందాం. ఇది పొడి మసాలా పక్కన పెట్టేసి కొంచెం 1 ఇంచ్ ఎండు కొబ్బరి, 1 స్పూన్ నువ్వులను కూడా బాగా వాటర్ వేసి పేస్ట్లా చేయాలి. ఇది మనకి గ్రేవీ కావాలి కదా. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేయండి. ఇప్పుడైతే ఒక బిర్యానీ ఆకు, కట్ చేసిన ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేశాను నేనైతే, ఈ విధంగా వేసి పచ్చిమిర్చి కూడా వేసి ఉల్లిపాయలు బాగా వేగనీయండి. మంచి కలర్ వచ్చేంతటి వరకు వేయించుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయిందన్నప్పుడు ఇంకొంచెం అల్లం పేస్ట్ వేసి చిన్న స్పూన్తో. ఇప్పుడు ముందుగా బట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, కొబ్బరి, నువ్వులు, ఇదంతా బాగా వేగి ఒత్తులుగా వస్తుంది. ఆయిల్ తేలుతూ ఉండిద్ది. ఈ విధంగా బాగా ఆయిల్ తేలేంతటి వరకు చూసారా. ఇప్పుడైతే ఇది బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు టమోటా కూడా వేసి, టమోటా కూడా మెత్తగా మగ్గిపోవాలి ఆయిల్లోనే. పసుపు, కారం సరిపోదని ఇంకొక స్పూన్ వేసి ఇవన్నీ బాగా తిప్పుకుంటూ ఆయిల్ తేలుతుంది చూడండి. ఇప్పుడు ముందుగా మనం మటను ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ కూడా అన్ని వాటర్ వేయకుండా మటన్ తీసి ఈ మసాలాలో ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అప్పుడు చాలా మసాలా బట్టి బాగుంటుంది కర్రీ. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే. ఇప్పుడైతే చూసారా, ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పక్కన వాటరు, ఇప్పుడు ఈ వాటర్ కూడా వేసేసుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ వేసేస్తే సరిపోయింది. ఎక్స్ట్రా వాటర్ ఏం అక్కర్లేదు. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఈ వాటర్ కొంచెం వెనికి చాలా బాగుంటుంది కర్రీ అయితే. చూడండి, మటన్ కర్రీ ఉడికిపోయింది మనకి. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు ధనియాలు, చెక్క, లవంగాలు పొడి వేసుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసుకొని ఇది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.